సార్ నిన్న గుంటూరు పోలీస్ స్టేషన్ దగ్గరే జగన్ ఇంకో మాట మాట్లాడారు. ఏంటంటే, "మీ దగ్గరే గాదు బుక్ మెయింటైన్ జేయడం అంటే రెడ్ బుక్ మెయింటైన్ జేయడం మాకు కూడా తెలుసు. అది ఇంకా సులభమైన పని" అని చెప్పేసి మాట్లాడారు. హ్మ్. అంటే అంత ఈజీనా సార్ రెడ్ బుక్ గురించి? ఎందుకు ఫ్రాక్షనిస్ట్‌లకి ఉండేదే రెడ్ బుక్. హ్మ్. జగన్ ఈజ్ ఎ ఫ్రాక్షనిస్ట్. హిస్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ ఫ్రాక్షనిస్ట్. వైఎస్ఆర్ ఒకటే దాని నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళ ఫాదర్‌ని చంపిన వాడిని ఏం చేయొద్దు అని అన్నాడు కాబట్టి ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. హ్మ్. సో, దాని తర్వాత మళ్ళా వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌ది పుణికి పుచ్చుకొని అంతకంటే 100 రెట్లు డేంజర్ ఎవరంటే జగన్. జగన్. ఇతనితోటి రెడ్ బుక్‌లకు జోకిచ్చేసి రెడ్ బుక్‌లు అయన్నీ పనికిరావు. మీరు కూడా పవర్‌ని చేతిలో పెట్టుకొని ఎందుకు పనికిరాని ఎవరో హోమ్ మినిస్టర్ లాంటి ఆడితో కూడా ఆడు గీడు అనిపిస్తారంటే తర్వాత అతనికి టైం వస్తది. వచ్చినప్పుడు ఆడు గీడు కూడా ఇచ్చిచ్చి కొడతాడు. అర్థమైంది. అయన్నీ పెద్ద పెద్ద జగన్‌కి రెడ్ బుక్ మెయింటైన్ చేయడం అనేది పెద్ద విషయమే కాదు. హ్మ్. వాళ్ళ యొక్క నైజమే రెడ్ బుక్. కడపలో ఉన్న వాళ్ళందరిని అనకూడదు. ఒక 80% దే ఆర్ వాంట్స్ ఓన్లీ పీస్. రతనాల రాయలసీమ అంటారు యాక్చువల్‌గాను. అటువంటి అందమైన రాయలసీమని బ్యాడ్ చేసింది ఎవరు? ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు. హ్మ్. అది ఫ్యూ పీపుల్ అది. అది చాలా వరకు అంతరించిపోతుంది ఆ టైంలో మళ్ళా ఇంకోటి ఎవడో ఏసేస్తా ఉంటారు. అందుకు తప్పితే ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్ యాక్చువల్‌గా. కాకపోతే వాళ్ళు ఈ ఈ ఈ 10% ఫ్రాక్షనిస్ట్స్ వచ్చి పరిపాలించడం అనేది నాకైతే ఇష్టం లేదు. నాట్ కరెక్ట్ అది. విశాఖపట్నం వెళ్ళి ఇప్పుడు కాదు లాస్ట్ ఎలక్షన్ ముందు ఇంకో 15 రోజులు ఆగండి. మొత్తం కడపంతా ఇక్కడ ఉంటది. ఆ టైంలో అంటే అక్కడ వీపీలా? వేరుపుష్పాలా? ఈళ్ళకి ఏంటి డిఫరెన్స్? బాంబులు పొడిచి ఈళ్ళు పట్టుకొస్తారు. ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ ఎండ్స్ ద హోల్ వరల్డ్ బ్లైండ్. మొత్తం అంతా కూడా బ్లైండ్ అయిపోతుంది. కత్తికి హ్మ్. కత్తి ఇస్తేనే. అని అది తెలుసుకోవాలి. అందుకని మీరు 20% ఇక్కడికి వచ్చేసి వైజాగ్ అంతా మాదైపోద్ది. అదంతా మాదైపోద్ది. ఇవాళ వచ్చి అమరావతి తెలుగుదేశం వాళ్ళంతా అమరావతి అంతా మాదైపోద్ది. మొత్తం అంతా ఇక అమరావతి రాజ్యం అయిపోద్ది అనుకుంటే ఇద్దరు పొరపాటే. మనుషులు తెలివి మీరారు. అవేర్‌నెస్ ఎక్కువైంది. సో, ఎవ్రీబడీ విల్ టర్న్ ఔట్ టు బి వెరీ డేంజరస్, హ్మ్. వైలెంట్. సివిల్ వార్ వస్తది. రెడ్ బుక్ మాకు ఉంది. మేము పెట్టగలం అంటే ఆళ్ళకున్నదే రెడ్ బుక్. ఎవరు మన వీళ్ళు కొత్తగా వీళ్ళ మీద కక్ష తీర్చుకుంటామని అందరికి అర్థమయ్యేటట్టుగా లోకేష్ చెప్పాడు కాబట్టి మనం అనుకున్నాం కానీ, ఆ విధంగానే చేస్తాడు. ఎందుకని సురేష్ లోపల పెట్టడానికి కారణం కూడా అదే. ఇప్పుడు వాళ్ళ ఓన్ ఆఫీస్‌లో కుర్చీలు అవి పగలగొడితే మరి పెట్టరు. వీళ్ళకి టైం వచ్చింది వీళ్ళు పెడతారు. అందులో తప్పేం మనం పట్టుకోకూడదు. వాళ్ళదే కరెక్ట్. హ్మ్. లేకపోతే అరాచకం పెరిగిపోతూ ఉంటది. అదేవిధంగా నిన్న మొన్న ఆ రెడ్ బుక్ లోకేష్ యొక్క స్పందనతోటిని లోకేష్ యొక్క ఇన్స్పిరేషన్ తోటి నా దగ్గర ఒక బుక్ ఉందన్నది కదా అమ్మాయి భూమాతల. శోభానాగరెడ్డి కూతురు. సో హ్మ్. ఇవన్నీ అతను పెట్టిన కొత్త పేరు కానీ అదర్వైజ్ పీపుల్ గోట్ దట్ వెంజన్స్. రివెంజ్ తీర్చుకుని తత్వం అందరికీ ఉంటుంది. అందులో సామాన్యులు ఇంకా పవర్ అంటే ఏంటి? సో మచ్ ఈజ్ దేర్. ఆస్తులు లూట్ చేసేస్తూ ఉంటారు. పోరంపోకం ఉన్న ఆస్తులు. ఎవరికన్నా తప్పులు చేయాలంటే వాడిని కబ్జా చేసేటాలు ఇవన్నీ చేస్తారు. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్‌లో కొన్ని కొన్ని జరుగుతున్నా కూడా అవి బయట పెట్టగల సత్తా ఎవరు మన జగన్‌కుంటే చేయాలి. జగన్ టైంలో కూడా వాళ్ళు చేశారు. ఆ తర్వాత ఆ రిజిస్ట్రేషన్‌లో పట్టుకొచ్చిన ఆ రూల్ కూడా కరెక్ట్ కాదని ఆ చట్టాన్ని వద్దన్నారాళ్ళు. హ్మ్. అందులో నిజంగా మోసం ఉందో లేదో అనేది జగన్ తెలియాలి. మోసం ఉంది. లేకుండా ఎందుకు ఏదో విధంగా ప్రజలకి వాళ్ళు అసలు ప్రజలకి న్యాయం చేయాలి. వీళ్ళు పాడైపోయారు అనేది లేదే లేదు. ఒక్క డబ్బులేసేవాడు వయసు అయిపోయిన వాళ్ళకి దట్స్ ఆల్. అలా కొన్ని కొన్ని చేశాడు. అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత ఇంగ్లీష్ మీడియంకి బాగా సపోర్ట్ చేస్తూ అసలు చేయకుండా ఎందుకు కూడా అటు చేశాడు కానీ ఇతను పెట్టుకున్న కన్సల్టెంట్స్ మాట వినేసి దెబ్బ తెరిచాడు. అండ్ ఆల్సో వాళ్ళ ఇన్కమ్ లిక్కర్ నేను ఫస్ట్ నుంచి చెప్తాను. ఎలక్ట్ అయిన మొన్న నుంచి చెప్తున్నాను ఇది నీకు ఎందుకని. ఆ ఏరియాకి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరు తాగుతాడు ఎండ్ ఆఫ్ ద డేలో. ఎవడో 10 మంది ఉంటారు స్వాతిముత్యాలు. వాళ్ళు తప్పితే మిగతా 90% తాగుతారు. తాగుతున్నప్పుడు ఆ బ్రాండ్లు తర్వాత ఒక డిజిటల్ పేమెంట్ లేకపోవడం ఇవన్నీ చాలా మళ్ళీ ఎందుకు మాట్లాడుకోవడం కానీ తప్పులు చేశాడు. అన్పార్డనబుల్ మిస్టేక్స్ అంటారు ఇవన్నీ. చేసేటప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు. దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకుని తిట్టిందే తిట్టు చెప్పిందే చెప్పుకోకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ హ్మ్. జోరీగా అంటారు కదా ఊదేశారు అందరూ మీటింగ్లోకి వెళ్ళి ఆ విధంగా గెలిచారు. అండ్ ఆల్సో వాళ్ళ యొక్క మాల్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉంటే ఈవీఎంలోనే అది కూడా తోడై ఉండొచ్చు. హ్మ్. సో ఇది జరిగిన చిత్తారే మనం మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు ఉక్రోషంతో క్రోధంతో ఇప్పుడు రియలైజ్ అయ్యి
అతనున్న వెనకాల ఉన్న అడ్వైజర్లు కూడా మార్చుకున్నాడని పబ్లిసిటీ ఇస్తున్నాడు. ఆ సజ్జలను తీసేసాం, వాళ్ళని తీసేసాం, అది మళ్ళీ ఇందులో అది చెప్పేసాను పాయింట్. ఎందుకంటే వాళ్ళు వేస్ట్ ఫెలోస్. ఆ సజ్జలు అన్న ఒకటి చేసిన మోసమే, బాగా సంపాదించాడు అతను. తినడం నేర్పితే ఏం చేస్తాడు, తింటూనే ఉంటాడు. సడన్గా సద్దన్నం తినేవాడికి మంచి బిర్యానీ గిర్యానీ తింటాం నేర్పామనుకోట రోజు అది కావాలంటాడు, ఆ సద్దన్నం వద్దు అంటాడు అనమాట. అదే కూడా ఆ టైప్ సజ్జల. సాక్షిలో ఉద్యోగం చేసుకునేవాడు, అందుకు ఈనాడులో కూడా పనిచేసాడు, జర్నలిస్ట్ అతను. సడన్గా నువ్వు వచ్చి వస్తే నీ బుధం మీద కూర్చుంటాను, నువ్వు ఎలా నడుపుతాను అంటే ఏమంటాడు, మొత్తం తినేది మొదలుపెట్టాడు. బిర్యానీని సద్దన్నం, సలిది కూడా అంటారు కదా, దానికి సంబంధించి వాళ్ళు సలిది కూడా వాళ్ళు అంతా సద్దన్నం తినేవాళ్ళు. వాళ్ళకి బిర్యానీలు ఫ్రైడ్ రైస్ నేర్పాడు, తినేశారు. మరి అలా నవ్వుకుంటూ ఈ రూమ్ నుంచి ఆ రూమ్లో ఈ రూమ్కి వెళ్ళిపోయాడట. నేనేదో కష్టపడిపోతాను తెగ చేసేస్తాను అనుకున్నాను, ఏం లేదట. ఇలా లెక్కర్లు ఎంత రాబడి, అంతలో ఎంత రాబడి, ఇందులో ఎంత రాబడి తలుచుకోవడం, రూమ్లో కూర్చోవడం. మోస్ట్ లేజీ సీఎం అట. వాళ్ళు రాసి ఇచ్చింది మటుకు ఇలా బాహేవాడు అనమాట. అదంతా అది ఇప్పుడు చిరాకు తప్పుతుంది కదా, మరి ఎన్ని విన్న తర్వాత మరి వీళ్ళు గొప్పవాళ్ళు అంటే ఇప్పుడు పరిస్థితి ఎలాగైపోయిందంటే, వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు, ఒక పవన్ కళ్యాణ్ తప్ప, ఎందుకంటున్నాడు నాకు తెలియదు కాబట్టి తప్ప తందాననే టైప్ అతను ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చొక్కబడి పోతున్నాడు కాబట్టి. అది తప్ప జగన్ కంటే గొప్పవాళ్ళు కాదు వీళ్ళు, 100% చెప్పాను నేను. కానే కాదు, వేరే గతి లేదు ప్రజలకి. ఇద్దరు ఒక 10 మంది రోగ్స్ నిలబడుతున్నారు. ఎవరికి వేస్తారు నువ్వు ఓటంటే ఏమంటాడు, నాలాగా ఓటేయడం మానేయాలి, నేను ఎవరికి వేస్తాం. అందుకనే ఇదేదో పెట్టారు, వీటో అనేది పెట్టి మొత్తానికి అది ఇంకా వేస్ట్. అది దానివల్ల దేని ఉపయోగం లేదు. వెళ్ళామంటే ఎవరికొకటి వేయాలి, అంటే 10 మంది దొంగ నా కొడుకులో ఓ మంచి దొంగ నావుడికి వేయాలి, అంతే కదా. అది మన పరిస్థితి. ఒకడు పోయాడంటే ఇంకొక వచ్చిన గవర్నమెంట్ చాలా గొప్పదా కాదు. ఒకటి రెడ్ బుక్ అంటాడు, ఒక గ్రీన్ బుక్ అంటాడు, ఒకటి ఎల్లో జర్నలిజం అంటాడు. అటువంటి సంబంధించిన వాళ్ళతో పార్టీ అది, వాళ్ళు అంతకుముందు అలా చేశారు. అంచేతకి దేర్ ఈజ్ నో చాయిస్ అదర్ దాన్ ఎలక్టింగ్ ఏ బ్యాడ్ ఫెలోస్. బ్యాడ్ వాళ్ళని ఎలక్ట్ చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేని స్టేట్ ఏదన్నా ఉందంటే ఆల్మోస్ట్ అన్నీ అంటే ఇండియాలో. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా అందులో మొదటి స్థానంలో ఎత్తుకుంటుందంటే ఒక నెత్తి మీద టోపీ కూడా లేదు, అంటే క్యాపిటల్ లేదు. అదేందా ఇప్పుడు క్యాపిటల్ ఉండి అన్నీ ఉండి అంత పురోగతి ఉందిన తెలంగాణ అంతే. ఒకడు పోయాడంటే కూడా వస్తాడు. అట్లీస్ట్ ఇయర్ ఈజ్ ట్రయింగ్ టు డూ సంథింగ్. రేవంత్ రెడ్డి ఈజ్ ట్రయింగ్ టు డూ సంథింగ్. అది ఎక్కడ తేలుతుంది అనేది చూడాలి. సో జగన్ రెడ్ బుక్ వాడడం అనేది నాట్ ఎ బిగ్ న్యూస్, వాడకపోతే న్యూస్. ఎలక్ట్ అయ్యే వరకు కాదు, ఎలక్ట్ అయ్యే లోపల కూడా అరాచకాలు జరుగుతాయి. కాకపోతే ఎక్కడాగంటే వాళ్ళ బాబాయ్ది బయటకు వచ్చేసింది. అంచేత అక్కడ కొంచెం కట్టడిగా ఫ్రాక్షనిజం అనేది కోరలు కొంచెం కట్ అయినాయి అక్కడ. అందులో కానీ కరెక్ట్గా వీళ్ళు అనుకున్నట్టు అన్నీ జరిగి ఉంటే జరిగినాయి. 1,000 కోట్లు 100 కోట్లు ఎక్స్చేంజ్డ్ ఫర్ ద ఫ్రాడ్యులెంట్ బ్యూరోక్రాట్స్. లేకపోతే అంత డైరెక్ట్గా అది దాని అంత బూతు ఈ సెంచరీలో ఉండదు. సో జగన్ రెడ్ బుక్ వాడడు అనుకోవడం పొరపాటు. వాడతాడు, ఇప్పుడే కాదు రేపు వాడతాడు, గెలిచినా గెలవకపోయినా కూడా వాడతాడు. బికాజ్ ఆఫ్ వివేకానంద రెడ్డి ఒక్కదాని గురించి ఇప్పుడు ఆగాడు, బ్యాడ్ అయిపోయాడు కాబట్టి. లేదా వాళ్ళ యొక్క నైజం ఏంటి, దే కిల్ పీపుల్, దట్స్ ఆల్. వీళ్ళ యాక్చువల్గా వాళ్ళ ఫ్రాక్షనిజం వీళ్ళు తట్టుకోలేరు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పక్క నుంచి వచ్చినాడు కదా, ఒకే కోకలో గుడ్డలు వీళ్ళంతా, చిత్తూరు కడప. యు అండర్స్టాండ్, ఫ్రాక్షనిజం అన్ని చోట్ల ఉంది. సో చేత ఇదేం కొత్త ఏం కాదు వీళ్ళు ఎవరికని. కాకపోతే ఈయన వయసు రీచే వాటర్ ఇట్ ఈస్, మనం అల్టిమేట్గా డబ్బులు సంపాదించుకోవాలి, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అనుకునే దూరంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడని అనుకుంటాను అనమాట. అలా అంత ఫ్రాక్షన్ అనే దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వరు అని నేను అనుకుంటాను. హీ నోస్ ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్స్, మెయిన్ మనీ సంపాదించాలి. వీళ్ళు పోయే లోపల వీళ్ళు అనుభవించేది ఏమి ఉండదు, ఒక ఇల్లు తప్పితేనే. ఆ సెక్యూరిటీ, ఆ పవర్ తప్పితే ఏమి ఉండదు. వాట్ విల్ యూ డూ విత్ దట్ మనీ ఫర్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్? సో అటువంటి మాట్లాడుకున్నప్పుడు ముఖేష్ అంబానీ బెటర్ అనిపిస్తుంది.
అట్లీస్ట్ వాళ్ళ తమ్ముడు పోగొట్టుకుని 8,000 కోట్లు పోగొట్టుకుంటే ఇతను 10,000 కోట్లు ఖర్చు పెట్టాడు పెళ్ళికి. అట్లీస్ట్ హియర్ దెర్ ఈజ్ ఎ లైఫ్. అది గుడ్ లైఫ్ బ్యాడ్ లైఫ్ అనేది పక్కన పెడితే, జనాలకి ఈర్ష్య కలిగే లైఫ్ అనేది పక్కన పెడితే ఈజ్ డూయింగ్ బెటర్. ఒక 4,000-5,000 కోట్ల ఇల్లు, ఒక 5,000 కోట్ల క్రూజ్ ఉంటాయి అనమాట, చిన్న చిన్న యాక్ట్స్ అంటారు, YACTH యాక్ట్స్ అంటే చిన్న చిన్న షిప్లు. ఎన్ని చోట్లకి వెళ్ళినా ప్రపంచంలో వాళ్ళకి అన్ని చోట్ల అన్నీ ఉండడం అనేది అట్లీస్ట్ ఈ ఎంజాయింగ్ ఇట్ బిఫోర్ దే కిక్ ద బకెట్. ఇప్పుడు వీళ్ళందరూ అంతే, వీళ్ళ డైరెక్ట్గా కూడా ఎంజాయ్ చేయలేరు చంద్రబాబు లాంటి. ఇంకా సోషల్ మీడియా ఏం చూపిస్తారు, పరిపాలన కావాలంటే నటించాలి, అన్ని అబద్ధాలు చెప్పాలి. మనకు తప్పితే వాట్ ఈస్ దిస్ లైఫ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. బట్ దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పవర్. 140 అణిభూషండి. అది నిన్న మొన్నటి వరకు ఎవరో తెలియని అనిత కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. పోయిన సంవత్సరం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ వినాయక చవితి చదివేస్తుందట. నాకు అసలు ఎక్కడ పెట్టుకోవాలో అర్థం లేదు. ఆడు హోమ్ మినిస్టర్. పోయిన సంవత్సరం ఉంటాయి కదా రూల్స్, అది ఈ సంవత్సరం చదివేసినాడా. హోమ్ మినిస్టర్ పెట్టి షేమ్ ఆన్ చంద్రబాబు నాయుడు టు సెలెక్ట్ సచ్ సబ్ స్టాండర్డ్ పీపుల్. ఇంకెందుకని చెప్తాం అని చేత జగన్ రెడ్ బుక్ వాడలేదంటే న్యూస్, వాడుతున్నాడంటే పెద్ద న్యూస్ ఏం కాదు. హీ హిమ్సెల్ఫ్ రెడ్ బుక్. ఓకే సార్, థ్యాంక్ యూ.